నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్తు ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అక్క. పద్మిని, నీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సీతారామచంద్రుడు ఎప్పుడు కూడా అందరికీ జయం కలగజేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా విజయం జయం. ఖచ్చితంగా ఈసారి చాలా చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సినటువంటి శ్రీరామనవమి ఎప్పుడు అలాగే జరుగుతుంది. యావత్ ప్రపంచంలోని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, భారతదేశంలో మరీ విశేషంగా రామ భక్తులు ఎక్కడ లేరు. వేరే మతంలో ఉన్నప్పటికీ రామ భక్తులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అయితే ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి గల కారణం మనందరికీ తెలిసిందే. కొన్ని వందల ఏళ్ల నాటి కళ సాకారమైనటువంటి మొదటి శ్రీరామనవమి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా విశేషంగా జరగబోతుంది. భారతదేశం ఏంటి, ప్రపంచ దేశాలందరూ కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. రాముడు వచ్చేసాడు, బాలరాముడుగా వచ్చాడు. ఇక రామరాజ్యం రావటమే. ఆయన వచ్చారంటే రామరాజ్యం కూడా అంతే అంతే తప్పకుండా వస్తుంది. ఖచ్చితంగా. అయితే అది దేశానికో లేకపోతే రాజ్యానికో సంబంధించిందే కాదు, మన జీవితాల్లో కూడా రాముడే మనల్ని నడిపించాలి. ఖచ్చితంగా రాముడు అందుకే వచ్చాడు కదా, ధర్మాన్ని ఆచరించి చూపించటం కోసమే కదా వచ్చాడు. అయినప్పటికీ తెలియని తనమో కలియుగ ప్రభావమో తెలియదు, కానీ అధర్మం ఖచ్చితంగా అధర్మంలోనే ఉన్నాం. ధర్మ మార్గంలో ఆ స్వామి కృపచేత మనం నడవాలి. మరి ఈ శ్రీరామనవమిని, మరి ఇంత విశేషంగా వస్తున్నటువంటి ఈ శ్రీరామనవమిని ఎలా చేసుకుందాము, మీరైతే ఎలా చేసుకుంటారు ఈ విషయాలన్నీ? ప్రతి సంవత్సరం అయితే పద్మిని శ్రీరామ నవమి రోజు గుడిలోనే సీతారాముల కళ్యాణం బాబా గుడిలోనే సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటాము. ఒక్కో సంవత్సరం నేను రాముడి వైపు ఉంటాను, ఒక్కో సంవత్సరం సీతమ్మ వైపు ఉంటాను. అంటే మొత్తం పెళ్లి కొడుక్కి తయారు చేయటం నుంచి అన్ని కూడా అలా ఫీల్ అయిపోతూ ఉంటాను. మామూలుగా పెళ్లి ఎలా అయితే జరుగుతుందో అలాగే చేపిస్తాం అనమాట. అయితే నేను కూడా అలా ఫీల్ అయిపోతూ ఉంటాను. మా అబ్బాయి మా రాముడిని ఇస్తున్నాం, అలాగే మా అమ్మాయి మా సీతమ్మని ఇస్తున్నాము అని ఫీల్ అవుతాం. అయితే అందరికి ఏం చెప్తానంటే, ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో అక్కడ అందరికీ వెళ్ళాలి, అందరు కూడా వెళ్ళి అక్కడ పాల్గొనాలి. పాల్గొనటమే కాదు, అక్కడ ఏదైతే అన్నదాన కార్యక్రమం అవుతుందో వాళ్ళ వంతుగా ఏదో ఒకటి తీసుకెళ్లి స్వచ్ఛందంగా డొనేట్ చేయండి. మీరు ఎక్కడైతే సీతారామ కళ్యాణాలు అవుతున్నాయో, గుడులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి బెల్లమైనా ఇవ్వండి, చాలా మంచిది. బియ్యమైనా ఇవ్వండి, చాలా మంచిది అనమాట. అలాగే పద్మిని, ఆ రోజు మనం ఏదైనా విజయం సాధించాలన్నా, ఏదైనా కోరిక తీరాలన్నా కూడా సీతారామచంద్రమూర్తికి రాసి పెట్టుకోవాలి. తమలపాకుల మీద రాసి, తమలపాకుల మీద ఎలా రాయాలి? శ్రీరామ అని రాసుకొని, లేదా నీ కోరిక అంత రాయటానికి ఉండదు కాబట్టి శ్రీరామ అని రాసి తమలపాకుల మీద ఒక 9 తమలపాకుల మీద రాసి స్వామివారికి పెట్టుకుంటే చాలా మంచిది. అంటే అది నీ కోరిక తీరాలని స్వామివారికి సమర్పిస్తున్నావు అని ఆ రోజు రాసి పెట్టుకుంటే చాలా మంచిది. గుడికి వెళ్ళినప్పుడు కళ్యాణం జరిగిన చోట అక్కడైనా పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో అయినా రాసి పెట్టుకోండి. సీతారాముల ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, ఇంట్లో కూడా పానకం చేసుకుంటాము, చక్కగా కొబ్బరికాయ కొట్టుకుంటాం, నైవేద్యం పెట్టుకుంటాం. అలాగే ఆ రోజు రాముడికి సంబంధించిన స్తోత్రాలు అన్ని కూడా చదివితే చాలా మంచిది. లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామం ఒక్కటి రోజంతా మీరు జపించినా కూడా అద్భుతమైన ఫలితాన్ని సీతారామచంద్రులు ఇస్తారు. ఎందుకు అంటే శ్రీరామ అనేది బీజాక్షరం అత్యంత శక్తివంతమైనది. అది అగ్ని బీజాక్షరం అని కూడా అంటారు. మనకి ఏదైనా విజయం కావాలి అంటే శ్రీరామ శ్రీరామ అని జపించాలి. ఏదైనా ఆపదలో నుంచి బయటపడాలన్నా కూడా శ్రీరాముని తలుచుకుంటాం. మనకి హనుమంతుడే ప్రత్యక్ష సాక్షి కదా. శ్రీరామ అంటే కొండంత బలం వచ్చేస్తుంది హనుమంతుడికి. అలాగా ఇంకా ఆ రోజు ముఖ్యంగా చెప్పాలంటే వసంత నవరాత్రుల్లో ముఖ్యమైన రోజు కూడా, ఇంకా చివరి రోజు ముఖ్యమైన రోజు తారాదేవి, తారా నవరాత్రి అని కూడా అంటారు. తారా నవమి కూడా. ఆ రోజు ఏంటి అంటే ఈశ్వరుడు ఆలాహలం తాగి ఆయన పడిపోతా అంటే సొమ్మసిల్లిపోయినప్పుడు అప్పుడు అమ్మవారు తారాదేవిగా రూపం దాల్చి ఈశ్వరుని చక్కగా లాలించి దగ్గరికి తీసుకొని తన పాలు ఇవ్వటం జరుగుతుంది, స్తన్యం ఇవ్వటం జరుగుతుంది.
అప్పుడు ఈశ్వరుడు మళ్ళీ చక్కగా సాధారణ స్థితికి వచ్చేస్తారనమాట. అందుకనే ఆ రోజు ఎవరైతే తారాదేవిని పూజిస్తారో జ్ఞానశక్తి, మేధాశక్తి, ఇచ్ఛాశక్తి, ఇవన్నీ శక్తులు కూడా మనకు అమ్మవారి దగ్గర నుంచే వస్తాయి. ఇంకా ఆవిడ తారాదేవి అంటే నీలం రంగులోనే ఉంటారు. సరస్వతి, నీల సరస్వతి అని కూడా అంటారు. ఆవిడని సరస్వతి దేవి స్తోత్రము మీరు చదువుకున్నా సరే, ఆవిడ రూపాన్ని మీరు అలా చూసి స్మరించుకున్నా సరే చాలా విశేషమైన ఫలితం మనకు అమ్మవారు ఇస్తారు. కానీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అక్క, దశమహావిద్యలు సరే అవి ఏ ఆచారాల్లో కొలుస్తున్నాం అనే విషయాన్ని పక్కన పెడితే ఉగ్ర రూపాలు అని మాట్లాడేస్తూ ఉంటారు. తారాదేవి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒక తల్లి ప్రేమ ఎలా అయితే ఉంటుందో అలా ప్రేమించి లాలించి భర్తని మళ్ళీ ఆ అపస్మారక స్థితి నుంచి బయటపడేసింది అంటే ఆ తల్లి ప్రేమ కురిపించింది కదా. తల్లి ప్రేమ, వాత్సల్యం అక్కడ ఎక్కడుంది అక్క? ఇందులో రౌద్రం ఎక్కడుంది అసలు? అర్థం కానిటువంటి విషయం. సో తారాదేవిని కూడా మనం హాయిగా దండం పెట్టుకోవచ్చు కదా. తారాదేవిని కూడా చక్కగా ఆ రోజు పూజించుకోవచ్చు. ఆ రోజు సీతారామచంద్రుల్ని అలాగే అమ్మవారిని ఆఖరి రోజు నవరాత్రులు కాబట్టి తారాదేవిని కూడా పూజించుకుంటే చాలా మంచిది. అయితే శ్రీరామ నవమితో పాటు తారాదేవిని కూడా కొలుచుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఎలా చేసుకోమంటారు? ఆ రోజు తారాదేవికి చక్కగా మన నవరాత్రులు చేసే వాళ్ళు అయితే ఆ రోజు అమ్మవారిని ఆరాధిస్తారు. చెయ్యని వాళ్ళు, నవరాత్రులు చేయని వాళ్ళు కూడా ఆ రోజు తారాదేవిని స్మరించుకుంటే చాలా చక్కటి ఫలితం వస్తుంది. తారాదేవికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రం చెప్తాను. అలాగే అమ్మవారికి ముఖ్యంగా పసుపు కుంకాలు అనేవి ప్రధానంగా సమర్పించాలి పద్మిని. అలాగే ఏమీ తెలియకపోతే దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర. దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకొని నేను చెప్పినటువంటి తారాదేవి మంత్రం కూడా చదువుకుంటే చాలా ఫలితాన్ని ఇస్తుంది. కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది కూడా తారాదేవియే. అలాగే మనకి జ్ఞాన సంపద ఇచ్చేది కూడా తారాదేవియే. అలాగే మనకి వాక్ శుద్ధి కావాలన్నా కూడా నీల సరస్వతి అంటున్నాం కాబట్టి తారాదేవియే. అలాగే అన్టైమ్లీ అంటే అనుకోకుండా జరిగే సంఘటనల నుంచి కాపాడేది తారాదేవి. అన్టైమ్లీ డెత్స్ అని కూడా అంటాం, వాటి నుంచి కాపాడేది కూడా తారాదేవి అని చూడొచ్చు. అంత పవర్ఫుల్ గాడెస్ ఎవరైనా ఉన్నారంటే తారాదేవి. అటు నేపాల్ అటు సైడ్ తారాదేవిని చాలా విశేషంగా కొలుస్తారు, చాలా విశేషంగా కొలుస్తారు. అమ్మవారు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని ఉంటారు, కూర్చుంటారు, రైట్ లెగ్ కింద ఉంటుంది. ఆ కాలుతోటే ఆవిడ విజృంభిస్తారని కూడా చెప్తారు. ఎందుకంటే ఈశ్వరుడి ఆలాహలము సముద్రంలో ఆలాహలం తాగినప్పుడు ఒక తల్లిలాగా దగ్గరికి తీసుకొని ఆ పాయిజన్ ని బయటకు తీసినటువంటి దేవి ఎవరైనా ఉన్నారంటే తారాదేవి రూపమే అని చెప్పొచ్చు. ఇక ఆ స్తోత్రాన్ని చెప్తాను. ఓం తారాయే చ విద్మహి మనోగ్రహాయే చ ధీమహి తన్నో తార ప్రచోదయాత్. మరొకసారి చెప్తాను. ఓం తారాయే చ విద్మహి మనోగ్రహాయే చ ధీమహి తన్నో తార ప్రచోదయాత్ అని చదువుకుంటే సరిపోతుంది. ఇది తారా గాయత్రి మంత్రం. 108 సార్లు చేయాలంటారా? 108 సార్లు లేదా 9 సార్లు లేదా 21 సార్లు రాసుకుంటే చాలా మంచిది. అద్భుతం అద్భుతం. శ్రీరామనవమి వేడుకలతో పాటు తారాదేవిని కూడా మనసారా ఆవిడకి ఒక నమస్కారం చేయటం అనే దాంట్లో అయితే బహుశా తప్పు ఉండదేమో. మరి ఈ సోకాల్డ్ ఉగ్రదేవతలని ప్రచారం చేసే వాళ్ళు నమస్కారం అయినా చేయనిస్తారో చేయనివరో తెలియదు. దుర్గా స్వరూపాలే కదా పద్మిని. వాళ్ళు అనుకుంటున్నారు శక్తిని ఆరాధించొద్దు అని. ప్రతి అమ్మవారు శక్తి సమానురాలే. ఎగ్జాక్ట్లీ. తీసుకోమని కోదండం పట్టుకున్న మనకి రాముడు మనకి చాలా ప్రసన్నమూర్తిగానే కనపడతాడు. రాక్షసులకు కదా కోదండం పట్టుకున్న రాముడు అంటే భయం. మనకేం భయం? మన తండ్రి కదా. దేవీ దేవతలైనా అంతే కదా అక్క. శక్తి ఆరాధన చేయకూడదు, తిప్పికొడుతుంది. అది కాదు, ఒక నమస్కారం పెట్టుకుంటే దశమహావిద్యల గురించి శ్రీవల్లభ చరిత్రలో దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్పారు. ఎవరిని ఆరాధించారని కూడా చెప్పారు. విష్ణుమూర్తి బ్రహ్మ స్వయంగా బగలాముఖి దేవిని ఆరాధించారు. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కూడా. అలా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క శక్తివంతురాలు. అందులో ఆ శక్తిని మనం తెలుసుకోవాలి. నువ్వు ఆరాధించకు, ఆ తల్లికి నమస్కారం చేస్తే తప్పులేదు, తల్లికి కుంకుమ సమర్పించడంలో తప్పులేదు, పసుపు సమర్పించడంలో తప్పులేదు, నైవేద్యం సమర్పించడంలో తప్పులేదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మీకు శ్రీరామనవమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే అక్క. నమస్తే.